హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఎవ్రీ వీక్ పిఐబి అనాలిసిస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు 13th ఏప్రిల్ నుంచి 19th ఏప్రిల్ అంటే నిన్నటి వరకు వచ్చినటువంటి పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అన్ని మినిస్ట్రీస్వి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఈ వీక్వి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ సంబంధించి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేసిన ఈ ప్రోగ్రాంలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, దట్ ఇంక్లూడ్స్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. అండ్ దాంతోపాటు సీసాట్ కూడా మీకు దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. తర్వాత ఎన్సీఆర్టీ, బేసిక్ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి కదా, 6th to 12th మొత్తం కవర్ చేస్తూ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తుంది. అండ్ దాంతోపాటు రికార్డెడ్ క్లాసెస్ అని, లైవ్ అని మొత్తంగా కలిపి మీకు అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ డే టు డే, మీకు కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ ప్యాకేజ్లోనే. అండ్ దాంతోపాటు అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఈజ్, మీరు ఎంత చదివినా, ఎంత కోచింగ్ తీసుకున్నా, ఏం చేసినా సరే టెస్ట్ సిరీస్ రాయకుండా మనం డైరెక్ట్గా ఎగ్జామ్లోకి వెళ్తే మాత్రము ప్రాపర్గా ఆన్సర్ చేయలేము. సో కాబట్టి అది ప్రిలిమ్స్కి అయినా సరే, మెయిన్స్కి అయినా సరే. సో ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. ఆన్సర్ రైటింగ్ ఇన్ ద సెన్స్ ఒక టెస్ట్ సిరీస్ లాగా అని కాకుండా, టెస్ట్ సిరీస్ అంటే ఏంటి అంటే ఒకసారి సిలబస్ అంతా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు జస్ట్ వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికని రాస్తాం కదా. కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే, మీకు ఎగ్జామ్ రాయబోయేదానికి 1 year కన్నా ముందు యూ నీడ్ టు స్టార్ట్ దట్. అంటే ఇది ఆన్సర్ రైటింగ్ అంటే పూర్తి బేసిక్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ కూడా రాని వాళ్ళకి హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్ అనమాట ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే ఫ్యాకల్టీ మీతో హ్యాండ్ హోల్డ్ చేయిస్తూ, లైక్ చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ దగ్గర నుంచి రాయించడం మొదలు పెడితే హౌ యూ కెన్ మాస్టర్ ఆన్సర్ రైటింగ్ అన్నది మీరు ఇక్కడ నేర్చుకుంటారనమాట. సో ఇది కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ద బెస్ట్ ఫ్యాకల్టీతో, ఇంక్రెడిబుల్ టీచింగ్ అండ్ మంచి కేరింగ్గా ఉండే ఫ్యాకల్టీ ఉంటారు. మంచి మెంటార్షిప్ అనేది మీకు లైక్ ఒక ఫ్రెండ్ లాగా, ఒక మంచి ఫిలాసఫర్, ఒక మంచి గైడ్ లాగా ఉంటారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా. సో మీకు దీనికి సంబంధించి ఏదన్నా డెమో సెషన్స్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ ఫ్రీ డెమో. అండ్ ఇది మీకు ఎక్కడ ప్రస్తుతం కొత్త బ్యాచెస్ ఎక్కడ అంటే వైజాగ్లో ఆఫ్లైన్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఆన్లైన్లో కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఫీ పే చేసినట్టయితే అంటిల్ యూ క్రాక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, అంటే మీ జర్నీ సివిల్ సర్వీసెస్ మీకు ర్యాంక్ వచ్చే వరకు కూడా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ, మెంటార్స్ కానీ ప్రతి ఒక్కరు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ ఫ్రీ డెమో. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ పిఐబి అనాలిసిస్ ఫర్ 13th to 19th ఏప్రిల్. మొత్తం మనకి 10 ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట ఈ వీక్లో, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలవెంట్ టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అవి ఏంటి అన్నది చూద్దాం 1 by 1. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే, ద జర్నీ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్, హిస్టరీ అండ్ వర్క్స్. ఇది అని చెప్పి మనకి పిఐబిలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక ఆర్టికల్ ఇది. ద జర్నీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్, హిస్టరీ అండ్ వర్క్స్ అని చెప్పి మొత్తం ఒక కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి నుంచి మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ మోడర్న్ ఇండియాలో భాగంగా, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ప్రిలిమ్స్లో అయినా క్వశ్చన్ రావచ్చు, లేదా కంట్రిబ్యూషన్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి మనకి పర్సనాలిటీస్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. సో అంబేద్కర్ వ్యూ ఆన్ దళిత్ ఎంపవర్మెంట్ ఎలా ఉన్నింది, ఆయన ఏమేం చేశాడు అంటే మొత్తం ఆయన లైఫ్ మొత్తానికి ఒక చిన్న గ్లింప్స్ లాగా అనమాట. అంటే మొత్తం ఆయన జీవితం అంతా ఎలా గడిచింది ఏంటి అని చెప్పి వీళ్ళు ఇట్లా ఒక ఎక్స్ట్రాక్ట్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మనం దాన్ని చూసేద్దాము, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్దాము. ఓకేనా. సో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వాజ్ బోర్న్ ఆన్ April 14th, 1891. ఇది అందరికి తెలిసిందే కదా. 14th April 1891లో ఆయన పుట్టాడు. హీ వాజ్ ద 14th అండ్ లాస్ట్ చైల్డ్ ఆఫ్ హిస్ పేరెంట్స్. మొత్తం 14 మంది అన్నదమ్ములు అనమాట వీళ్ళు, వాళ్ళ పేరెంట్స్కి. ఈయన 14th చైల్డ్ అనమాట. అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి రామ్జీ మాలోజీ సక్పాల్. ఈయన సుబేదార్గా, బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవాడు అనమాట. ఈయన కబీర్ దాస్ ఉన్నారు కదా, ఆయన ఫాలోవర్ వాళ్ళ ఫాదర్.
అండ్ ఈయన బాగా చదువుకున్న వ్యక్తి, వీళ్ళ నాన్నగారు బాగా చదువుకున్నారు, సుబేదార్గా పనిచేశారు బ్రిటిష్ ఆర్మీలో. అండ్ వీళ్ళ ఫాదర్ రిటైర్ అయ్యేటప్పటికి అంబేద్కర్ వయసు వచ్చేసి 2 years మాత్రమే. అండ్ ఈయనకు 6 years ఉన్నప్పుడు వాళ్ళ మదర్ కూడా చనిపోయారనమాట. అండ్ ఈయన అర్లీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది అంటే బాంబేలో జరిగింది. అండ్ ఈయన బాంబేలో తన ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండంగానే ఈయన అన్టచబిలిటీ అనే ఇష్యూని చాలా ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే ఈయన ఒక అన్టచబుల్ అంటే ఒక లోవర్ క్యాస్ట్, ఒక డిప్రెస్డ్ క్లాస్కి చెందిన వ్యక్తి కదా. సో కాబట్టి ఈయన ఆయన అన్టచబిలిటీని చాలా ఫేస్ చేశాడనమాట, ఆ స్ట్రగుల్స్ అన్నిటిని. క్లాస్లోకి ఈయన రానికపోవడము, లేదా వచ్చినా కానీ లాస్ట్ బెంచెస్లో కూర్చోబెట్టడము, యాక్చువల్గా బెంచెస్ కూడా కాదు, కింద కూర్చోబెట్టడము, అప్పర్ క్యాస్ట్ వాళ్ళతో కలిసి కూర్చునేదానికి లేదు, అండ్ వాళ్ళతో కలిసి నీళ్లు తాగడానికి లేదు, వాళ్ళతో కలిసి తినడానికి లేదు, వాళ్ళు యూజ్ చేసే ట్యాప్ అట్లాంటివి యూజ్ చేయడానికి లేదు. ఇట్లా ప్రతి ఒక్క స్టేజ్లో ఆయన స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండగానే అసలు అన్టచబుల్ పీపుల్ వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు అన్నిటినీ ఈయననే స్వయంగా ఫేస్ చేశాడు. అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 6 to 7 years ఏజ్ నుంచే ఈయనకు వాళ్ళ కష్టాలు ఏంటి అని చెప్పి తెలిసాయన్నమాట. అండ్ కాబట్టి ఏంటంటే ఆయనకు అప్పటి నుంచి ఒక మైండ్ సెట్ ఎలా ఏర్పడిపోయింది, అన్టచబుల్ పీపుల్ అంటే ఇంత డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, సో వీళ్ళని వీళ్ళు ఎంపవర్ అయితే తప్ప, మనం ఎంపవర్ అయితే తప్ప వీళ్ళ అనగదొక్కబడడం దగ్గర నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది అన్నది అంత చిన్న ఏజ్లోనే అంబేద్కర్ గారికి అర్థమైందనమాట. అండ్ ఈయన స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు అన్టచబిలిటీ ఫేస్ చేశాడు అన్నాం కదా. తర్వాత ఈయనకి మ్యారేజ్ అయింది, పెళ్ళి అయిపోయింది. మెట్రికులేషన్ కంప్లీట్ అయిన వెంటనే 1907లో ఈయన పెళ్లి చేసుకున్నారనమాట. ఆ తర్వాత ఈయన బాంబేలోని ఎల్ఫిన్స్టన్ కాలేజ్లో చదువుకున్నారు. హీ కంప్లీటెడ్ హిస్ గ్రాడ్యుయేషన్. డిగ్రీ ఎక్కడ పూర్తయింది? ఎల్ఫిన్స్టన్ కాలేజ్, బాంబే. ఓకేనా. దీనికి అంటే ఈ చదువుకోవడానికి గాను ఈయనకి స్కాలర్షిప్ ఇచ్చిండేది ఎవరు అనంటే బరోడా జమీందార్ అనమాట, బరోడా కింగ్ సాయాజీరావు గైక్వాడ్ అనే బరోడా కింగ్ ఉంటాడు కదా, ఆయన స్కాలర్షిప్ తోటి అంబేద్కర్ గారు హీ కంప్లీటెడ్ హిస్ గ్రాడ్యుయేషన్ అట్ ఎల్ఫిన్స్టన్ కాలేజ్. అయితే ఈ బరోడా రాజు పెట్టిన కండిషన్ ఏంటి అని అంటే ఈయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బరోడా సంస్థానంలో పనిచేయాలి అని చెప్పి, అది బాండ్ అనమాట, అప్పుడైతే స్కాలర్షిప్ ఇస్తాము అని చెప్పి. తర్వాత ఈయన మళ్ళీ బరోడా సంస్థానంలో పనిచేస్తారు. ఈ మీన్ వైల్ వాళ్ళ ఫాదర్ చనిపోతారు. ఆ తర్వాత ఈయన యుఎస్ఏకి స్కాలర్షిప్ రావడంతో హయ్యర్ స్టడీస్ కోసం అమెరికాకి వెళ్ళిపోతాడనమాట. అక్కడ ఆయన లైఫ్ యొక్క టర్నింగ్ పాయింట్ అయింది, ఆయన ఎడ్యుకేషనల్ కెరీర్ అనేది మారింది అని చెప్పచ్చు. ఈయన కొలంబియా యూనివర్సిటీ, యుఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంఏ అండ్ పిహెచ్డి డిగ్రీస్ తీసుకున్నాడు ఇన్ 1915 and 1916. దెన్ తర్వాత ఈయన మళ్ళీ బరోడాకి తిరిగి వచ్చేసాడు, అంటే బరోడా దివాన్లో పనిచేయడానికి తిరిగి వచ్చేసాడు. ఆ తర్వాత ఈయన బార్ అట్లా అంటే మనం ఎల్ఎల్బి అలా అంటారు కదా, సో అట్లా లా డిగ్రీ చేశారనమాట. ఆ తర్వాత ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. ఇప్పటి వరకు ఆయన ఎలా చదువుకున్నాడు ఏంటి అని చూసాం కదా, ఇప్పటి నుంచి ఆయన వర్క్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 1916లో ఈయన ఒక ఎస్సే చదివాడనమాట. ఏంటా ఎస్సే అంటే క్యాస్ట్స్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జెనసిస్ అండ్ డెవలప్మెంట్, అంటే కులాలు అవి ఇండియాలో ఎలా పుట్టాయి, ఓకేనా, వాటి పుట్టుక, వాటి డెవలప్మెంట్ ఎలా ఉండింది, ఎలా స్ప్రెడ్ అయ్యాయి, ఆ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది ఇండియాలో అని రాసినటువంటి ఒక ఎస్సేని ఈయన చదవడం జరిగింది. అది చూసి ఈయన చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అండ్ 1916లోనే ఈయన ఒక థీసిస్ రాశాడు. దాని పేరేంటి అంటే నేషనల్ డివిడెండ్ ఫర్ ఇండియా, ఏ హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ అని చెప్పి, నేషనల్ డివిడెండ్ ఫర్ ఇండియా ఏ హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ అని ఆయన ప్రిపేర్ చేసిన ఒక థీసిస్కి గాను ఆయనకి పిహెచ్డి డిగ్రీ రావడం జరిగింది. ఇందాక చెప్పాం కదా 1916లో పిహెచ్డి డిగ్రీ వచ్చింది కొలంబియా యూనివర్సిటీ నుంచి అని. సో అప్పుడు ఆయన చేసిందే దేని మీద థీసిస్ చేశాడు ఆయన? నేషనల్ డివిడెండ్ ఫర్ ఇండియా ఏ హిస్టారిక్ అండ్ అనలిటికల్ స్టడీ అని చెప్పి. తర్వాత దాన్నే ఒక పేరు మార్చి పబ్లిష్ కూడా చేశాడు ఆయన. అదేంటి అని అంటే ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అన్న పేరుతోటి దాన్ని పబ్లిష్ కూడా చేయడం జరిగింది, ఆ థీసిస్ బుక్ని, ఓకేనా. తర్వాత ఆయన ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చేసాడు. ఆ తర్వాత ఈయన డిప్రెస్డ్ క్లాసెస్ కోసం అని చెప్పి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ అని చెప్పి, షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు చూడండి, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది, ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అనే పెట్టాడు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కాదు. బికాజ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్న పదాన్ని
ఫస్ట్ టైం వాడిండేది ఎవరు అని అంటే సైమన్ కమిషన్. ఓకే, సైమన్ కమిషన్ వాస్ ద ఫస్ట్ కమిషన్, ఫస్ట్ పర్సన్. సైమన్ వాస్ ద ఫస్ట్ వన్ టు యూజ్ ద వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఒక షెడ్యూల్లో కొన్ని లిస్ట్ ఆఫ్ క్యాస్ట్లను పెట్టి వీళ్ళు డిప్రెస్డ్ క్లాసెస్ కాబట్టి, అంటే అణగదొక్కబడిన వర్గాలు వీళ్ళు అని చెప్పి ఒక షెడ్యూల్లో ఆయన మెన్షన్ చేశాడు కాబట్టి సైమన్ దాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటున్నాము. అదే ఎస్సీస్, ఇప్పుడు మనం చెప్తున్న షెడ్యూల్డ్ క్యాస్ట్లో అని వాళ్ళని ఎందుకు అంటారు అంటే సైమన్ ఒక షెడ్యూల్లో వాళ్ళని పెట్టారు కాబట్టి. సో సైమన్ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు యూజ్ ద వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని అనకముందు వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు, డిప్రెస్డ్ క్లాసెస్ అనేవాళ్ళు. కాబట్టి అంబేద్కర్ పెట్టిన అసోసియేషన్ కూడా ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అనమాట. తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే దాన్ని సైమన్ కమిషన్ వాడితే ఫస్ట్ టైం దానికి ఒక స్టాచ్యుటరీ స్టేటస్ వచ్చిండేది. షెడ్యూల్డ్ క్యాస్ట్లకు స్టాచ్యుటరీ స్టేటస్ వచ్చిండేది త్రూ విచ్ యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉంది కదా మనకి. సో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఒక స్టాచ్యుటరీ రికగ్నిషన్ రావడం జరిగింది. ఓకేనా. సో దాని ప్రకారం ఆర్టికల్ మనకి ఇప్పుడు ప్రస్తుతం మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 341లో షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్ ఉంటుంది. అండ్ ఆర్టికల్ 344 authorizes the president to declare a particular caste as a scheduled caste or an area కదా, ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అని అంటున్నాం. సో వీటికన్నిటికీ అంటే వీటిని కాన్స్టిట్యూషన్లో పెట్టి దాన్ని ప్రెసిడెంట్ని ఆథరైజ్ చేసి తర్వాత అన్టచబిలిటీ అనే ప్రొవిజన్ని అబాలిష్ చేస్తూ ఆర్టికల్ 17 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ రావడానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే మన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పచ్చు. అండ్ ఆయన తన చిన్నతనంలో ఎదుర్కొన్నటువంటి ఇన్సిడెంట్లు, అన్టచబిలిటీని ఫేస్ చేసి ఆ ఇబ్బందులు అవన్నీ ఆయనకు సొంతంగా తెలుసు కాబట్టి అన్టచబిలిటీ అనేది పోవాలి అని చెప్పి ఆయన ఫండమెంటల్ రైట్లో భాగంగా ఆర్టికల్ 17ని రైట్ టు ఈక్వాలిటీ కింద మనకి ఉన్నాయి కదా 14 to 18, దాంట్లో ఆర్టికల్ 17లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనే దాన్ని చేర్చడం జరిగింది. సో ఈయన పెట్టిన ఒక అసోసియేషన్ పేరేంటి, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్. సో దీనికి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే చిమన్ లాల్ సెతల్వాద్ అనే ఆయన ప్రెసిడెంట్. అండ్ అంబేద్కర్ వాస్ ద చైర్పర్సన్ ఫర్ దిస్ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్. ఓకేనా. సో ఈ డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అనేది దేనికోసం అని చెప్పి పనిచేసేది అని అంటే టు స్ప్రెడ్ ఎడ్యుకేషన్, టు ఇంప్రూవ్ ద ఎకనామిక్ కండిషన్స్ అండ్ రిప్రజెంట్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ వర్ ద ఇమీడియట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద అసోసియేషన్. ఓకేనా. ఈ అసోసియేషన్ దేనికోసం పనిచేసేది, వాళ్ళ డిప్రెస్డ్ క్లాసెస్ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళని ఇంకా బాగా చదివించడం కోసము, వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ అయ్యేలాగా చేయడానికి, తర్వాత వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ అయ్యేలాగా ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్ కల్పించడము అవన్నీ చేయడానికి, తర్వాత ఇంకేమన్నా వాళ్ళకి గ్రీవెన్సెస్ ఉంటే, ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే దెన్ వాళ్ళు వచ్చి ఈ అసోసియేషన్ తోటి వాళ్ళకి చెప్తే వీళ్ళు వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట. అలా పెట్టిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ ఎవరు అంటే సెతల్వాద్ అండ్ చైర్పర్సన్ ఎవరు అని అంటే చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా ఈయన ఇంకొకటి కూడా పెట్టాడు, దాని పేరు బహిష్కృత హితకారిణి సమాజ్ అని పెట్టాడు. అండ్ దాని తరపునే బహిష్కృత భారత్ అనే ఒక న్యూస్ పేపర్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ April 3, 1927 టు అడ్రస్ ద కాజ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ ఇన్ వ్యూ ఆఫ్ ద న్యూ రీఫార్మ్. అంటే డిప్రెస్డ్ క్లాసెస్ కోసము అని చెప్పి పెట్టిన పత్రిక బహిష్కృత భారత్. ఓకే. బహిష్కృత అంటే ఏంటి, వెలివేయబడ్డ అంటారు కదా, సో అన్టచబుల్. సో అట్లా అందుకని బహిష్కృత భారత్ అన్న పేరుతోటి ఈయన ఒక న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశాడు 1927 అనమాట. ఓకేనా. నెక్స్ట్ on August 15, 1936 he formed independent labor party to safeguard the interest of depressed classes which mostly formed the labor population. ఈ ఇండియన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో ఎక్కువగా లేబర్ పాపులేషనే ఉండేవాళ్ళు. అంటే ఈ డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళకి పొలిటికల్గా కూడా రిప్రజెంటేషన్ ఉండాలి. వాళ్ళు పాలిటిక్స్లో ఉంటే తప్ప, అన్లెస్ అంటిల్ వాళ్ళు పాలిటిక్స్లో ఉండి వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే లాస్ని వాళ్ళే లాబింగ్ చేసుకొని తీసుకొని వస్తే తప్ప వీళ్ళు ఎంపవర్ కారు అన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన పార్టీ పేరేంటి, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే దాన్ని పెట్టడం జరిగింది. తర్వాత ఇన్ 1938 కాంగ్రెస్ ఇంట్రడ్యూస్డ్ ఎ బిల్ మేకింగ్ చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అన్టచబుల్స్. ఇట్లాంటి పాయింట్ ఇంపార్టెంట్. అన్టచబుల్స్ యొక్క పేరుని మారుస్తూ
ఒక ప్రపోజల్ పెట్టిందనమాట కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ దాన్ని అంబేద్కర్ క్రిటిసైజ్ చేశాడు. జనరల్గా అంబేద్కర్ సపోర్టెడ్ ఇట్ అని ఒకవేళ అసర్షన్ రీజన్ లాగానో అట్లా స్టేట్మెంట్ల లాగా ఇవ్వచ్చు. కానీ అన్టచబుల్స్ యొక్క పేరు మారిస్తే మంచిదే కదా, అన్టచబుల్ అన్న పదం తీసేస్తే కదా. కానీ అంటే పంచములు అట్లా అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. అట్లాంటి పేరుని అది తీసేయాలి, అన్టచబుల్ అని పిలవకూడదు అని చెప్పి మూవ్ చేస్తే దాన్ని ఈయన అపోజ్ చేయడం జరిగింది. ఎందుకు అపోజ్ చేశాడు? క్రిటిసైజ్ చేశాడు దాన్ని. ఎందుకు అనంటే జస్ట్ పేరు మార్చడం అనే దానివల్ల ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు అని చెప్పి నమ్మే వ్యక్తి ఎవరు అనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడే మనము గాంధీకి అంబేద్కర్కి క్యాస్ట్కి సంబంధించిన కంపారిజన్ లాగా కూడా చూడొచ్చు అనమాట. గాంధీ కూడా అన్టచబిలిటీకి వ్యతిరేకంగానే పోరాడారు. హరిజన్ సేవక్ సంఘాన్ని పెట్టాడు, హరిజన్ అని ఒక పత్రిక పెట్టాడు ఆయన కూడా. అండ్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ని కూడా నడిపాడు అనమాట గాంధీజీ. ఈ అన్టచబుల్స్కి టెంపుల్లోకి ఎంట్రీ ఉండేది కాదు కదా దళిత్స్కి. సో అట్లా వాళ్ళని ఎంపవర్ చేయాలి, వాళ్ళని టెంపుల్లోకి రానివ్వాలి అని చెప్పి గాంధీ కూడా భావించడం జరిగింది. అయితే అంబేద్కర్ కూడా సేమ్ అలాగే అనుకున్నాడు. కానీ గాంధీకి అంబేద్కర్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే గాంధీజీ ఏమంటారు అంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండాలి, కానీ ఆ క్యాస్ట్ సిస్టంలో అన్టచబిలిటీ అనేది ఉండకూడదు. అంటే దళిత్స్ అనేవాళ్ళు వీళ్ళంతా ఉండాలి, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండాల్సిందే, కానీ దాంట్లో అన్టచబిలిటీ అనేది మాత్రము ఒక ఈవిల్ లాంటిది, అది ఉండకూడదు అని చెప్పే వ్యక్తి గాంధీజీ. అయితే అంబేద్కర్ ఏమంటాడు, అసలు క్యాస్ట్ సిస్టమే ఒక పెద్ద ఈవిల్, దానివల్లనే అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కాబట్టి క్యాస్ట్ అనేదే ఉండకూడదు అని చెప్పే వ్యక్తి అంబేద్కర్. క్యాస్ట్ ఉండాలి కానీ అన్టచబిలిటీ ఉండకూడదు అనేది గాంధీజీ సిద్ధాంతం. అయితే అసలు క్యాస్టే ఉండకూడదు అనేది అంబేద్కర్ సిద్ధాంతం అనమాట. అందుకే అంబేద్కర్ ఒకటి రాస్తారు, దాన్ని ఏంటి అది అని అంటే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇది అంబేద్కర్ది అనమాట. అంటే క్యాస్టే ఉండకూడదు అని, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ. సో ఇట్లా అంబేద్కర్ ఏం చేశారు, ఈ పేరు మార్పును క్రిటిసైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ 1942 he was appointed to the Executive Council of the Governor General of India as labor member. మనకి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఓన్లీ ఫ్యూ ఇండియన్సే ఉంటారు. వాళ్ళల్లో లేబర్ మెంబర్గా ఇతను అపాయింట్ అవ్వడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత 1946లో he was elected to the Constituent Assembly from బెంగాల్ నుండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈయన ఒక బుక్ని కూడా పబ్లిష్ చేశాడు. ఆ బుక్ పేరు హూవర్ శూద్రులు అని అంటారు, దళిత్స్ని శూద్రాస్ అని అంటారు. సో హూవర్ శూద్రాస్ అంటే ఎవరు అన్నట్టు అని ఒక బుక్ రాయడం జరిగింది అంబేద్కర్. తర్వాత 1947 ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఆ తర్వాత ఈయన హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఇన్ నెహ్రూస్ ఫస్ట్ క్యాబినెట్. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా, ఎలక్షన్స్ జరిగాయి 47 తర్వాత. ఫస్ట్ నెహ్రూ పిఎంగా ఉన్నప్పుడు ఫస్ట్ క్యాబినెట్ ఫామ్ అయింది కదా, దాంట్లో లా అండ్ జస్టిస్ మినిస్టర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అపాయింట్ అయ్యాడు. కానీ 47లో ఈయన అపాయింట్ అయ్యాడు, కానీ 1951లో హీ రిజైన్ టు హిజ్ మెంబర్షిప్. ఆ మినిస్ట్రీకి మెంబర్షిప్కి రిజైన్ చేసేసాడు. ఎందుకంటే కాశ్మీర్ ఇష్యూ ఒకటి, ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఒకటి, అండ్ హిందూ కోడ్ బిల్ పరంగా నెహ్రూ యొక్క పాలసీ అంబేద్కర్కి నచ్చట్లేదు. సో కాబట్టి ఈ 3 ఇష్యూస్ వల్ల నెహ్రూని అపోజ్ చేసిన అంబేద్కర్ తన మినిస్టర్షిప్కి రిజైన్ చేయడం జరిగింది. లా అండ్ జస్టిస్ మినిస్టర్గా 1951లో ఈయన రిజైన్ చేసేసాడు. ఓకేనా. తర్వాత ఇంకేం చేశాడు, రిజైన్ చేసేసిన తర్వాత 1955లో హీ పబ్లిష్డ్ హిస్ బుక్ టైటిల్డ్ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ గురించి కూడా అంబేద్కర్ ఒక బుక్ రాయడం జరిగింది. అది థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. ఇది మనకి ఇక్కడ జనరల్గా మనం చదివే బుక్స్లో ఎందులోనూ కవర్ అవ్వని పాయింట్స్ ఇవన్నీ. ఓకేనా. తర్వాత ఆన్ 14th October 1956 he embraced Buddhism in a historic ceremony in Nagpur and he died on 6th December 1956. ఆయన బుద్ధిజం తీసుకున్నారు. ఫైనల్గా చనిపోయే కొద్ది రోజుల ముందు బుద్ధిజం తీసుకొని చనిపోయారనమాట. ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటాడు, ఐ వాజ్ బోర్న్ యాజ్ ఎ హిందూ బట్ ఐ విల్ నెవర్ డై యాజ్ ఎ హిందూ అని చెప్పి. నేను హిందూగా అయితే పుట్టాను కానీ చనిపోయేటప్పుడు నేను హిందూగా చనిపోను అని. ఆయన మాటలు అన్నట్టుగానే ఆయన బుద్ధిజం తీసుకొని చనిపోవడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే జగతిక్ బుద్ధిజం కౌన్సిల్ అని మనకి కాఠ్మండూలో ఉందన్నమాట. ఇది వీళ్ళు అంబేద్కర్కి ఒక టైటిల్ ఇచ్చారు, దాని పేరు బోధిసత్వ. మామూలుగా మనకు బోధిసత్వాస్ అని ఉన్నారు కదా,
బోధిసత్వాస్ అంటే ఏంటి అని అంటే మిగతా పీపుల్ని నిర్వాణ తెప్పించడం కోసం కృషి చేసేవాళ్ళు అని అంటారు కదా. సో బుద్ధుడి దగ్గర ఉంటారు బోధిసత్వాస్. సో అట్లా బోధిసత్వ లాంటి వాడు అంబేద్కర్ అని చెప్పి ఆయనకు ఆ టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆయన బ్రతికుండంగానే ఈ జగతిక్ బుద్ధిజం కౌన్సిల్ నేపాల్ వాళ్ళు ఆయనకి ఆ టైటిల్ని కన్ఫర్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా అంబేద్కర్ ఏం చేశారు అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్లేడ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన ఆర్బీఐ ఉంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్లో ఈయన చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఏం చేశాడు ఈయన అని అంటే, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ చేయడానికి ముందు బ్రిటిషర్స్ ఒక కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. దాని రికమెండేషన్స్ని బట్టే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఆ కమిషన్ పేరు ఏంటి అంటే హిల్టన్ అండ్ యంగ్ కమిషన్. హిల్టన్ యంగ్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ప్రకారమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడంలో హిల్టన్ యంగ్ కమిషన్కి ఈయన రాసిన ఒక బుక్ని ఈయన రెఫర్ చేస్తూ ఈ కమిషన్కి రికమెండేషన్స్ ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ బుక్ పేరు ఏంటి అని అంటే ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్, ఇండియన్ రూపీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అని ఈయన రాసిన బుక్ని ఈ హిల్టన్ యంగ్ కమిషన్ వాళ్ళు రెఫర్ చేశారు. అండ్ ఈ హిల్టన్ యంగ్ కమిషన్ వాళ్ళు ఈయన రాసిన ఈ బుక్ని చూసి రెఫర్ చేసిన తర్వాతే దే సజెస్టెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్లో ఈయనది చాలా కీ రోల్ ఉంది అని చెప్పచ్చు మనం. ఓకేనా. అండ్ ఫైనల్గా ఈయన డెత్ యానివర్సరీని ఏమని పిలుస్తారంటే, ఈయన బుద్ధిజం తీసుకొని చనిపోయారు కాబట్టి బుద్ధుడు చనిపోవడాన్ని ఏమంటాం మనం, మహాపరినిర్వాణం అంటాం కదా. సో అట్లా మహాపరినిర్వాణ దివస్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తారనమాట అక్రాస్ ద కంట్రీ ఈయన డెత్ యానివర్సరీని. ఈయన ఎప్పుడు చనిపోయారు, 6 డిసెంబర్ 1956 చనిపోవడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి జనరల్ బుక్స్లో కవర్ అవ్వనివి ఈ పర్టికులర్ ఆర్టికల్లో కవర్ అయినవి ఏంటి అని అంటే, ఈయన రాసిన కొన్ని బుక్స్. ఓకేనా. ఏంటవి, ఒకటి వచ్చేసి ఇండియన్ రూపీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అనేది అంబేద్కర్ రాసిండేదే. తర్వాత ఈయనకు బోధిసత్వ అనే ఒక టైటిల్ ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎక్కడా కవర్ అవ్వంది, హీ రోట్ ఎ బుక్ ఆన్ ద థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ గురించి కూడా ఈయన రాశాడు. తర్వాత ఈయన కాంగ్రెస్ అన్టచబుల్స్ పేరు మారుస్తూ ప్రపోజ్ చేసిన బిల్లుని ఈయన అపోజ్ చేయడం జరిగింది, క్రిటిసైజ్ చేయడం జరిగింది. అండ్ ఈయన పెట్టిన ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, బహిష్కృత హితకారిణి సమాజ్, తర్వాత ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ ఫెడరేషన్. ఈ మూడు అయితే మనకి జనరల్గా బుక్స్లో కూడా దొరుకుతాయి. బట్ మిగతా పాయింట్స్ మనకి అండ్ హూ వర్ శూద్రాస్ ఈ బుక్ కూడా మనకి ఎక్కడ కనపడదు. అది పిఐబిలో కవర్ అయింది కాబట్టి మేబీ దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ రావచ్చు. సో కాబట్టి ఆయన రాసిన బుక్స్, ఆయన పెట్టిన అసోసియేషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే, ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ కమెమరేటెడ్ 40 years సిన్స్ ఆపరేషన్ మేఘదూత్ బిగాన్ సెక్యూరింగ్ ద సియాచిన్ గ్లేజియర్. మనకి సియాచిన్ గ్లేజియర్ దగ్గర ఆపరేషన్ మేఘదూత్ అని ఒక మిలిటరీ ఆపరేషన్ జరిగిందనమాట. అది కంప్లీట్ అయ్యి 40 years అయ్యింది. సో 40 years అయిన సందర్భంగా ఇండియన్ ఆర్మీ దాన్ని కమెమరేట్ చేస్తూ ఆపరేషన్ మేఘదూత్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అసలు ఈ ఆపరేషన్ మేఘదూత్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఇట్ వాజ్ అ కోడ్ నేమ్. మామూలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ నేమ్ పెడతారు కదా, అలా ఇది ఆపరేషన్ మేఘదూత్ అనేది కూడా ఒక కోడ్ నేమ్ అనమాట ఫర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్. దేనికోసం ఇది, టు క్యాప్చర్ ద సియాచిన్ గ్లేజియర్, ఏ స్ట్రాటజికల్లీ క్రూషియల్ రీజియన్ అక్రాస్ ద నార్థర్న్ లడఖ్తో కలిపి ఉన్నటువంటి ఈ సియాచిన్ గ్లేజియర్ని తిరిగి మనం క్యాప్చర్ చేసుకోవాలి అనే పెట్టుకున్న ఆపరేషన్ పేరే ఆపరేషన్ మేఘదూత్. ఓకేనా. ఎందుకు అంటే సియాచిన్ అసలు ఈ ఇష్యూ ఏంటి అంటే, సియాచిన్ హ్యాస్ బీన్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్, అంటే మెయిన్ పజిల్ ఏరియా అనమాట. ఎవరెవరికి మధ్య, మనకి పాకిస్తాన్కి మధ్య, ఇండియా అండ్ పాకిస్తాన్. ఎప్పటి నుంచి ఇష్యూ ఇది, 1949లో కరాచీ అగ్రిమెంట్ జరిగింది. దీంట్లో కొంత ఏరియా అనేది అన్డివైడెడ్గా ఉండిపోయిందనమాట. అంటే అలా వాళ్ళకి కాకుండా మనకి కాకుండా ఉండిపోయింది బికాస్ ఆఫ్ ఇట్స్ హోస్టైల్ టెరైన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ రఫ్ వెదర్. సో ఇది గ్లేజియర్ కదా, సో అక్కడ ఉండే ఆ హోస్టైల్ వెదర్ వల్ల, ఆ డిఫికల్టీ కండిషన్స్ వల్ల అన్డివైడెడ్గా కొంత ఏరియా అనేది ఉండిపోయింది మనకి పాకిస్తాన్కి, ఇద్దరికి కాకుండా కరాచీ అగ్రిమెంట్లో భాగంగా. సో ఇప్పుడు ఆ సియాచిన్ గ్లేజియర్ మీద
వాళ్ళు గ్రిప్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు పాకిస్తాన్, అండ్ ఇండియా కూడా ట్రై చేస్తోంది. సో ఆ బోన్ ఆఫ్ కంటెన్షన్, ఒక గొడవ, ఒక చిన్న వార్ లైక్ సిచ్యువేషన్ ఏర్పడింది. అప్పుడు చేసిండేదే ఈ ఆపరేషన్ మేఘదూత్ అనమాట. సో ఆపరేషన్ మేఘదూత్లో ఏం చేశారు, ఇండియాస్ బోల్డ్ మిలిటరీ రెస్పాన్స్ టు వాట్ న్యూఢిల్లీ కాల్స్ పాకిస్తాన్స్ కార్టోగ్రఫిక్ అగ్రెషన్ in the uncharted territory of Ladakh, north of map reference NJ 9842, where New Delhi and Islamabad had agreed the line of control can up to. అంటే ఇక్కడ ఏమంటున్నాం మనం, కార్టోగ్రఫిక్ అగ్రెషన్ అంటే వాళ్ళు వాళ్ళ మ్యాప్స్లో భాగంగా దాన్ని చూపించుకోవడం. దేన్ని, సియాచిన్ని. అంటే ఈ NJ 9842 అనేది ఒక పాయింట్, ఒక రెఫరెన్స్ పాయింట్ లాగా చెప్తారు కదా, ఆ పాయింట్ యాక్చువల్గా అది ఎవరి కిందికి రాదు, కానీ వాళ్ళు అగ్రెసివ్గా వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకోవాలి అని ట్రై చేయడం, ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్. సో దానికి మన ఆన్సర్, మన రిప్లై ఏంటి అంటే ఆపరేషన్ మేఘదూత్ అనమాట. సో ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అబౌట్ ఇంపెండింగ్ పాకిస్తానీ మిలిటరీ యాక్షన్ ప్రాంప్టెడ్ ఇండియా టు సెక్యూర్ స్ట్రాటజిక్ హైట్స్ ఆన్ సియాచిన్, deploying troops via airlifts and air dropping supplies to higher altitude airfields. సో మనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ద్వారా ఏం తెలిసిందంటే పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి తెలిసింది. కాబట్టి వాళ్ళని అడ్డుకోవడం కోసం అని చెప్పి ఎయిర్ లిఫ్ట్ ద్వారా, అంటే సోల్జర్స్ని హెలికాప్టర్స్లో అట్లా తీసుకెళ్ళి ఆ సియాచిన్ గ్లేసియర్ మీద వదిలి ముందుగానే వాళ్ళు రాకున్న ముందే మనమే ఆక్యుపై చేసుకోవాలి అని చూడ్డం. సో ఇదేంటంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు సియాలా అండ్ బిలాఫోండ్లా ఈ పాసెస్ని సీజ్ చేయకుండా, పాకిస్తాన్ వాళ్ళు సీజ్ చేయకుండా మనం అడ్డుకోవడం కోసం అని చెప్పి చేపట్టిన ఆపరేషన్ ఇది. అండ్ ఇది ఫస్ట్ అసాల్ట్ లాంచ్ ఆన్ ద వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. ఓకేనా, దిస్ మిలిటరీ ఆపరేషన్ వాజ్ యునీక్. ఎందుకంటే సియాచిన్ని ఏమంటామంటే వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, అంటే అత్యంత ఎత్తు మీద ఉన్నటువంటి ఒక బ్యాటిల్ ఫీల్డ్ రెండు కంట్రీస్కి మధ్య ఏది అంటే సియాచిన్. ఓకేనా, సో ఇది ఒక ఫస్ట్ మిలిటరీ ఆపరేషన్ అనమాట అక్కడ జరిగింది. కాబట్టి ఇది వెరీ యునీక్ ఆపరేషన్ మేఘదూత్. ఓకేనా, సో ఇది అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ మనోహర్ లాల్ చిబ్బర్ అనే ఆయన అండ్ పిఎన్ హూన్, తర్వాత మేజర్ జనరల్ శివశర్మ వీళ్ళు లీడర్షిప్ నిర్వహించారు ఈ ఆపరేషన్ మేఘదూత్కి. అండ్ ఇది ఎందుకు అనంటే మొత్తానికి ఈ ఆపరేషన్ మేఘదూత్ సక్సెస్ అయింది, చాలా హ్యూజ్ సక్సెస్ అయింది. దీని ద్వారా మనకి ఏం బయటపడింది అని అంటే ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ రెండింటి మధ్య ఉన్న సినర్జీ గురించి తెలిసింది. దట్ ఈస్ ఆర్మీ ఇంకా ఎయిర్ ఫోర్స్ వాళ్ళిద్దరూ కలిసి ఒకరితో ఒకరు కొలాబరేట్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సినర్జీ వల్ల ఆపరేషన్ మేఘదూత్ సక్సెస్ అయింది. సో మన మిలిటరీ ఎంత స్ట్రాంగ్ అన్నది పాకిస్తాన్కే కాదు మనకు కూడా తెలిసిందనమాట బికాస్ ఆఫ్ దిస్ ఆపరేషన్ మేఘదూత్. అండ్ హియర్ ఇట్ ఈస్ ద స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సియాచిన్. ఇది 20,000 feet ఎత్తు మీద ఉంది, కారకోరం మౌంటైన్ రేంజ్ కిందికి వెళ్తుంది. ఇది హైయెస్ట్ మిలిటరైజ్డ్ జోన్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తు మీద ఉన్న మిలిటరీ జోన్ ఏది అంటే సియాచిన్. ఎంత ఎత్తు మీద, 20,000 feet హైట్ మీద ఉంది, కారకోరం మౌంటైన్ రేంజ్లో ఉందన్నమాట. సో ఇది స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. కాబట్టి ఇది ఎవరి కంట్రోల్లో ఉంటే అంటే లైక్ ఆ ఏరియా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు. సో ఆబ్వియస్లీ రెండు ట్రై చేస్తాయి. అండ్ ఆపరేషన్ మేఘదూత్లో భాగంగా ఇండియా వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ రిగార్డ్. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ చూద్దాము. ఇది వెరీ ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెంట్ ఇది మనకి. ఇండియాస్ క్వాంటమ్ లీప్ సెలబ్రేటెడ్ ఆన్ వరల్డ్ క్వాంటమ్ డే 2024. April 14th, 2024 అంబేద్కర్ బర్త్డే. ఆ రోజే వరల్డ్ క్వాంటమ్ డే కూడా ఇండియా వరల్డ్ క్వాంటమ్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ క్వాంటమ్ డే అనేది ఏంటి, ఆబ్వియస్లీ వరల్డ్ అని ఉంది అంటే ఇది ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ అనమాట. దేనికోసము అని అంటే క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు చాలా బజ్వర్డ్గా ఉంది కదా. సో క్వాంటమ్ టెక్నాలజీ పట్ల అవేర్నెస్ని కల్పించడం కోసం అని చెప్పి స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివే వరల్డ్ క్వాంటమ్ డే. సో ఒక డేని డెడికేట్ చేస్తారు కదా, ఆ April 14th వాజ్ డెడికేటెడ్ యాజ్ వరల్డ్ క్వాంటమ్ డే అనమాట. దీన్ని ఇండియా సెలబ్రేట్ చేసింది. ఎందుకు అనంటే యాజ్ అ నేషన్ who is aspiring to become a global leader in various fields of quantum science and technology, India's efforts to have gained significant momentum with the launch of National Quantum Mission in 2023. మనం ఈ క్వాంటమ్ టెక్నాలజీ పరంగా మనం ఏం లాంచ్ చేశాము, ఇండియాలో ఒక మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2023 ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్గా మనం ఎదగడానికి. అది ఏంటి అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ అనమాట. అసలు ఈ క్వాంటమ్ రెవల్యూషన్, క్వాంటమ్ ఏంటి, వాట్ అబౌట్ దిస్ క్వాంటమ్ అంటే క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఆటమ్స్ అండ్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఆటమ్స్
ఆటమ్స్ ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటి గురించి చదవదాన్ని క్వాంటమ్ మెకానిక్స్ అని అంటారు. సో ఇది దీనివల్ల చాలా మనకి అప్లికేషన్స్ అనేవి చాలా వాటిల్లో ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడీస్లో, లేజర్స్లో, తర్వాత అటామిక్ క్లాక్స్లో, తర్వాత జీపీఎస్ యూజ్ చేస్తారు కదా, జీపీఎస్ కోసం వాడే అటామిక్ క్లాక్స్లో, వీటన్నిటిలో కూడా మనకి ఈ క్వాంటమ్ టెక్నాలజీని, క్వాంటమ్ మెకానిక్స్నే యూజ్ చేస్తాము. అండ్ ఆ క్వాంటమ్ మెకానిక్స్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి ఫ్యూచర్ ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఫస్ట్ ప్లేస్లో క్వాంటమ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఆ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియా లాంచ్ చేసిన మిషనే నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లేదా నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటాము. 2023లో లాంచ్ చేసిందనమాట దీన్ని. ఓకేనా. అండ్ దీంట్లో భాగంగా ఇండియాస్ కమిట్మెంట్ టు క్వాంటమ్ టెక్నాలజీ ఏం చేస్తుందో చూద్దాం. యాజ్ అ సైంటిఫికల్లీ అడ్వాన్స్డ్ నేషన్, ఇండియా రికగ్నైజెస్ ద ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఆఫ్ ద క్వాంటమ్ టెక్నాలజీ అండ్ దాని ఇంప్లికేషన్స్ని ఇండియా గుర్తించింది. సో అది మన సెక్యూరిటీకి కానీ ఇంకా మన ఎకనామిక్ గ్రోత్కి కానీ క్వాంటమ్ టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పి గుర్తించి మనం ఏం స్టార్ట్ చేసాము, ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ని స్టార్ట్ చేసాం కదా. ఎవరు దీని కాన్సెప్ట్ వెనకాల ఉన్నటువంటి లైక్ వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ బిహైండ్ దిస్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్, PMSTIAC అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ PMSTIC హ్యాస్ కాన్సెప్చువలైజ్డ్ దిస్ నేషనల్ క్వాంటమ్ మిషన్. ఓకేనా. సో దీని ద్వారా మనము క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేద్దాము అని ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేసిండేది ఎవరు అని అంటే సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు. దే హ్యావ్ కాన్సెప్చువలైజ్డ్ దిస్ NQM అనమాట ఇన్ 2023. ఇప్పుడు ఈ NQM అనేదాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది 2023లోనే. ఇది ఒక 8-year ప్రోగ్రామ్. టోటల్ ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామ్ ఈ క్వాంటమ్ మిషన్ అనేది? 8-year ప్రోగ్రామ్ విత్ టోటల్ అవుట్లే ఆఫ్, దీనికి గాను అలాట్ చేసిన బడ్జెట్ ఎంత అంటే 6,003 కోట్లు, 6,003.65 crores అలాట్ చేయడం జరిగింది ఫర్ దిస్ 8-year ప్రోగ్రామ్. ఓకేనా. సో ఈ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇట్ ఎయిమ్స్ టు సీడ్, నర్చర్ అండ్ స్కేల్ అప్ scientific and industrial R&D, creating a vibrant and innovative ecosystem in quantum technologies. క్వాంటమ్ టెక్నాలజీస్ అంటే ఏమన్నాము, ఆటమ్స్ అండ్ సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి చదివే ఆ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి దాంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి గాను టు సీడ్, నర్చర్ అండ్ స్కేలప్ అంటే కొత్తగా పెట్టడం, ఉన్న వాటిని ఇంకా ఫండింగ్ ఇస్తూ ఎంకరేజ్ చేయడము అండ్ వాటిని ఇంకా స్కేలప్ చేయడము, ఇవన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీస్లో చేయడం కోసం అని చెప్పి 8-year ప్రోగ్రామ్ ఆఫ్ NQMని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ 2023 విత్ అ టోటల్ అవుట్లే ఆఫ్ 6,003.65 crores అనమాట. నెక్స్ట్, సో దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. తర్వాత మంచి క్వాంటమ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ అనేది ఇండియాలో డెవలప్ అవుతుంది. అండ్ దాంతోపాటు దాని అప్లికేషన్స్ కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట మనకి. సో ఈ నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్లో ఏమేమి థీమ్స్ ఉన్నాయి అని అంటే టోటల్గా 4 థిమాటిక్ హబ్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట 4 డొమైన్స్లో. ఏవేవి అంటే క్వాంటమ్ అంటే మనకి ఏమేమి వస్తాయి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్. ఈ 4 థిమాటిక్ హబ్స్ అండర్ నేషనల్ క్వాంటమ్ మిషన్. ఓకేనా. ఈ 4 అంటే సింపుల్గా NQM గురించి రాయమంటే ఈ 4 గురించి ఖచ్చితంగా మనం రాయాలి. అండ్ ఒకవేళ ప్రిలిమ్స్లో ఈ 4 ఇచ్చి ఇవి లేదు NQM కింద ఉన్న థిమాటిక్ హబ్స్ ఏంటి ఐడెంటిఫై చేయమనైనా అడగచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్, ఇవి 4 థిమాటిక్ హబ్స్ అండర్ NQM అనమాట. సో వీటి ద్వారా మనము రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ చేస్తూ క్వాంటమ్ టెక్నాలజీ ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అవుతూ క్వాంటమ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటూ వాటి యొక్క గ్రౌండ్ బ్రేకింగ్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని ఎకనామిక్ గ్రోత్కి యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్కి హెల్ప్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. సో ఈ NQMని ఇంకా ఎంకరేజ్ చేయడానికి, ఇంకా అవేర్నెస్ పెంచడానికి అని చెప్పి వరల్డ్ క్వాంటమ్ డేని April 14th ఇండియాలో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అది ఈ ఆర్టికల్. ఓకేనా. లెట్ us move on to the next article. Indigenous man portable anti-tank guided missile system, it is a milestone in India self reliance అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది.
ఇండిజినస్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్. దీన్నే ఏమంటారంటే MPATGM వెపన్ సిస్టమ్ అని. అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్. అసలు ఏంటిది మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అ కాంప్రహెన్సివ్ సొల్యూషన్. అంటే ఒక పెద్ద కాంప్రహెన్సివ్ అంటే ఏంటి, రకరకాల ఇష్యూస్కి ఒకటే సొల్యూషన్ అన్నట్టు. సో కాంప్రహెన్సివ్ సొల్యూషన్ దట్ ఇంక్లూడ్స్ ద ఏమేమి ఉంటాయి దీంట్లో అనంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఉంటుంది, లాంచర్ ఉంటుంది, టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్ ఉంటుంది, అండ్ ఒక ఫైర్ కంట్రోల్ యూనిట్ కూడా ఉంటుంది. సో ఇది దేనికి అంటే ఇది దీని మీద చాలా ఫీల్డ్ ఎవాల్యుయేషన్స్ చేశారు, తర్వాత ఫ్లైట్ కాన్ఫిగరేషన్ ట్రయల్స్ చేశారు, ఆ తర్వాత ఫైనల్గా దీన్ని టెస్ట్ ఫ్లైట్ కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళు టెస్ట్ ఫ్లైట్ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఇండిజినస్లీ మేడ్, అంటే మేడ్ ఇన్ కంప్లీట్లీ ఇన్ ఇండియా, ఇండియన్ టెక్నాలజీతో ఇండియాతోనే తయారు చేసినటువంటి వెపన్ సిస్టమ్. ఇది ఏంటంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ అనమాట. సో ఇది అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తర్వాత అంతా అయిన తర్వాత ఫైనల్గా ఇట్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ అట్ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అట్ రాజస్థాన్లో పోఖ్రాన్ ఉంది కదా, అక్కడ దీన్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది అండ్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ అనమాట. ఇది ఇండిజినస్లీ మేడ్. ఓకేనా. సో దీంట్లో ఏం టెస్ట్ చేశారు, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మిసైల్ అండ్ ఇట్స్ వార్ హెడ్, ఇట్ హ్యాస్ మెట్ ద స్టిపులేటెడ్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్. ఎంత పనిచేయాలో అట్లా పనిచేసాయి అని చెప్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం. ఇట్ బోస్ సెవరల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఏంటేంటి అవి అనంటే డ్యూయల్ మోడ్ సీకర్. ఇవి పూర్తి టెక్నికల్గా ఉంటాయి, మనకు అంత అక్కర్లేదు. దీని అప్లికేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ థింగ్ మెయిన్. అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇది ఇండిజినస్లీ మేడ్ అన్నాం కదా. సో ఇట్ ఈస్ అలైనింగ్ విత్ ద గవర్నమెంట్స్ విజన్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. వేరే వాటి నుంచి మనము ఇంపోర్ట్ చేసుకోకూడదు, మనమే తయారు చేసుకోవాలి, సెల్ఫ్ రిలయన్స్ అంటున్నాం కదా. సో ఆత్మనిర్భర్ భారత్ గోల్కి ఇది విజన్కి ఇది దగ్గరగా ఉంది. అండ్ దీని కంట్రిబ్యూషన్స్ ఏంటి అని అంటే సక్సెస్ఫుల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కొలాబరేటివ్ ఎఫర్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు తయారు చేశారు, DRDO అలాంగ్ విత్ ఇండియన్ ఆర్మీ. ఓకేనా. DRDO అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రీమియర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కదా. ఇది పైవోటల్ రోల్ ప్లే చేసింది ఇన్ డెవలప్మెంట్, డిజైన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ దిస్ ఇండిజినస్ సిస్టమ్ అనమాట. అండ్ ఇండియన్ ఆర్మీ దానికి ఇంకా వాల్యుబుల్ ఇన్పుట్స్ని ఫీడ్బ్యాక్ని కూడా ఇస్తూ వచ్చింది. దాని ద్వారా ఈ MPATGM సిస్టమ్ అనేది తయారైంది. అండ్ ఇట్ మీట్స్ ద ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ అండ్ అడ్రసెస్ ద ఎవాల్వింగ్ నీడ్స్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సో దీని ద్వారా మనకి DRDOకి ఇండియన్ ఆర్మీ మధ్య ఉన్నటువంటి ఒక సినర్జెటిక్ కొలాబరేషన్ని కూడా మనం చూడొచ్చు. ఓకేనా. సో మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ అనేది ఇండిజినస్లీ మేడ్. ఇది సెల్ఫ్ రిలయన్స్, ఇండియా యొక్క ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్కి ఒక మంచి మైల్ స్టోన్ లాగా దీన్ని మనం చూడొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎక్సర్సైజ్ డస్ట్లిక్. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఎవరెవరి మధ్య జరిగింది ఇది అనంటే ఇండియన్ ఆర్మీ కాంటింజెంట్ డిపార్టెడ్ ఫర్ ద 5th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా ఉజ్బెకిస్తాన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అనేది. ఎవరెవరితో చేస్తాం మనము, ఇండియా ఇంకా ఉజ్బెకిస్తాన్ యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. 15th నుంచి 28th ఏప్రిల్ వరకు జరుగుతుంది. ఇది ఎక్కడ, ఉజ్బెకిస్తాన్లోని టర్మెజ్లో జరుగుతుందన్నమాట. సో ఇది బయన్నియల్ ఈవెంటా, ఇయర్లీ ఈవెంటా అంటే ఇయర్లీ ఈవెంట్. ఇది ఒక ఇయర్ ఇండియాలో జరిగితే ఇంకొక ఇయర్ ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది, అంటే ఆల్టర్నేట్గా జరుగుతుందన్నమాట. అండ్ ఇది ఎందుకోసము అంటే టు ఫోస్టర్ మిలిటరీ కోఆపరేషన్, ఎన్హాన్స్ కంబైన్డ్ క్యాపబిలిటీస్. అండ్ అంటే మనము వాళ్లకు మధ్య అంటే మౌంటేనియస్ తర్వాత సెమీ అర్బన్ టెరైన్ రెండు ఇట్లా కొంచెం దగ్గరగా ఉంటాయన్నమాట ఉజ్బెకిస్తాన్లో కానీ మనకు కానీ. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏదైనా మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టాలి అని అంటే వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళు అంటే లైక్ వీళ్ళ దగ్గర ఉన్న కేస్ స్టడీస్ అంటే వీళ్ళు ఎలా చేస్తారు, తర్వాత వాళ్ళు ఎలా చేస్తారు, ఇట్లా ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒకరి ఇన్పుట్స్ ఇంకొకరు తీసుకోవడానికి పెట్టుకున్న ఒక మిలిటరీ ఆపరేషనే ఈ ఎక్సర్సైజ్ డస్ట్లిక్. ఇది ఉజ్బెకిస్తాన్ అండ్ ఇండియా యొక్క జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఒక ఇయర్ ఇండియాలో, ఇంకొక ఇయర్ ఉజ్బెకిస్తాన్లో. ఈసారి టెర్మెజ్లో జరుగుతుందన్నమాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ పర్సనల్ ఫ్రమ్ కంబాట్ సపోర్ట్ ఆర్మ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ 2 women ఆఫీసర్స్ కూడా ఇందులో భాగంగా ఉన్నారు. అండ్ ఫస్ట్ ఎవర్ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ ఎప్పుడు జరిగింది అంటే 2019లో జరిగింది, టు కౌంటర్ టెర్రరిజం.
ఓకేనా. 2019లో ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ జరిగింది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. దట్ ఈస్ ఎక్సర్సైజ్ దస్త్రిక్. ఇది 15th to 28th April వరకు జరుగుతుంది. నెక్స్ట్ లెట్ us move on to the సిక్స్త్ వన్ ఏంటి అని అంటే ఒక వర్క్షాప్ జరిగిందనమాట. దేని గురించి, అది ఏంటి అని అంటే ద స్పిరిట్ ఆఫ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అండ్ ఇన్నోవేటివ్ జీల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ సెంట్రిక్ ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీస్. ఇక్కడ కీవర్డ్ ఏంటి అని అంటే ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీస్ మీద ఒక వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ కండక్ట్ చేసిండేది ఎవరు అని అడగచ్చు. ఎవరు కండక్ట్ చేశారు? ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీస్కి సంబంధించిన వర్క్షాప్ని కండక్ట్ చేసిండేది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇందాకే చూసాం కదా. ఈ DRDO వాళ్ళు అలాంగ్ విత్ DEBEL, డెబెల్ అంటారు. అంటే ఏంటంటే డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ. డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ డెబెల్ వాళ్ళు అలాంగ్ విత్ DRDO కండక్టెడ్ ఏ ఇంటర్నేషనల్ వర్క్షాప్ ఆన్ ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీస్. ఓకేనా. దీంట్లో DRDO ట్రాన్స్ఫార్మేషనల్ ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీ గురించి అండ్ దాని యొక్క అప్లికేషన్స్ ఇన్ మిలిటరీ అండ్ సివిలియన్ ఎన్విరాన్మెంట్స్, అది మిలిటరీ వాళ్ళకి, తర్వాత నార్మల్గా ప్రజలకి ఈ ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీ అనేది ఎలా హెల్ప్ అవుతుంది అన్నది DRDO డెమాన్స్ట్రేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అసలు ఈ ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీస్ అంటే ఏంటో తెలియాలి కదా, అది చూద్దాం ఒకసారి. హ్యూమన్స్ హ్యావ్ లిమిటెడ్ ఫిజికల్ క్యాపబిలిటీస్ దట్ కెన్ బి ఎన్హాన్స్డ్ త్రూ టెక్నాలజీ. సో ఎక్సోస్కెలిటన్స్ అనేవి ఏంటి అంటే వేరబుల్ స్ట్రక్చర్స్ దట్ సపోర్ట్ అండ్ అసిస్ట్ మూమెంట్ ఆర్ అగ్మెంట్ ద హ్యూమన్ బాడీస్ క్యాపబిలిటీస్. అంటే ఇవి సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ ద డివైజెస్. ఎక్సోస్కెలిటన్స్ అనేవి ఏంటి అంటే మామూలుగా మనం స్కెలిటన్ అంటాం. స్కెలిటన్ అంటే మన లోపల ఉంటుంది స్కెలిటన్ కదా. సో అలా కాకుండా ఎక్సోస్కెలిటన్ అంటే బయట నుంచి స్కెలిటన్ లాంటిదే అన్నట్టుగా. ఎక్సోస్కెలిటన్స్ అనేవి డివైజెస్ దట్ కెన్ అసిస్ట్ పీపుల్ ఆర్ అగ్మెంట్ దైర్ ఫిజికల్ క్యాపబిలిటీస్. ఆల్రెడీ మనకున్న క్యాపబిలిటీస్, ఫిజికల్ క్యాపబిలిటీస్ని ఇంకా అగ్మెంట్ చేయడానికి, అంటే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, మనల్ని అసిస్ట్ చేయడానికి హెల్ప్ అయ్యే టెక్నాలజీస్ని ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీస్ అంటాము. సో దీని మీద జరిగిన ఒక వర్క్షాప్ని కండక్ట్ చేసిండేది DRDO అండ్ డెబెల్ కలిసి చేశాయి. అయితే వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అని అంటే ఇది ఒక రీహాబిలిటేషన్ మెడిసిన్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ ట్రెమెండస్ యూజ్ ఇన్ ద హెల్త్ సెక్టర్. రీహాబిలిటేషన్ మెడిసిన్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రీహాబిలిటేషన్ మెడిసిన్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది, అట్లాంటప్పుడు అంటే యాక్సిడెంట్లో ఏదైనా కోల్పోయి ఉంటారు కదా, లైక్ దే కెనాట్ నార్మల్లీ వాక్. అట్లాంటప్పుడు అంటే వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీని పోగొట్టుకొని ఉంటారు వాళ్ళు. సో దానికి హెల్ప్ చేయడం కోసం అని చెప్పి ఈ ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఈ దీంట్లో పర్టికులర్లీ 4 to 10 years మధ్య ఉన్నటువంటి పిల్లల్లో స్పైనల్ కార్డ్ ఇంజురీస్, సెరెబ్రల్ ప్లాసీ, తర్వాత మ్యూజికల్ అట్రోఫీ, మ్యూజికల్ డిస్ట్రోఫీ, మయోపతీస్, ఇట్లాంటివన్నీ సఫర్ అవుతున్న పిల్లలకి కూడా ఈ ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీ ద్వారా హెల్ప్ అవుతుంది. అందుకే ఇందాక ఏమన్నా మనము ఇట్ హ్యాస్ బోత్ మిలిటరీ యూజ్ యాజ్ వెల్ యాజ్ సివిలియన్ యూజ్ అన్నాం కదా. సో సివిలియన్ యూజ్ అంటే పిల్లల్లో ఇట్లాంటి డిసెబిలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీ ద్వారా క్యూర్ చేయొచ్చు అనే దాని మీద జరిగినటువంటి వర్క్షాప్ అనమాట అది. అండ్ మిలిటరీ వాళ్ళకి ఏంటి అని అంటే ఫిజికల్ బర్డన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుందన్నమాట ఇది. సో ఈ ఎక్సోస్కెలిటన్ టెక్నాలజీ అనేది ఒక మంచి ఎమర్జింగ్ టెక్నాలజీ. దీని మీద DRDO అండ్ డెబెల్ కలిసి వర్కౌట్ చేస్తున్నాయి. దాని భాగంగానే ఒక వర్క్షాప్ కూడా జరిగిందనమాట. ఓకేనా. సో ఇది ఈ ఆర్టికల్. అండ్ లెట్ us move on to the next article. స్పేస్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ హబ్ ఫర్ సోనార్ సిస్టమ్స్. ఏంటిది అని అంటే స్పేస్ అంటే ఏంటి అని అంటే సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్. స్పేస్ అనేది ఒక యాక్రోనిమ్. స్పేస్ అంటే ఏంటి అంటే సబ్మెర్సివ్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఈ స్పేస్ అనేది ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ స్పేస్ టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్ హబ్ని ఎక్కడ ఇనాగరేట్ చేసింది? ఇండియన్ నేవీ ఇనాగరేట్ చేసిందనమాట. ఇండియన్ నేవీ కోసము DRDO ఇనాగరేట్ చేసిందనమాట. అసలు ఏంటిది అనేది చూద్దాం, ఎక్కడ పెట్టారు అనేది కూడా చూద్దాం. స్పేస్ అనే దాన్ని ఎక్కడ ఇనాగరేట్ చేశారు DRDO? ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ అండర్ వాటర్ అకౌస్టిక్ రీసెర్చ్ ఫెసిలిటీ ఇన్ కులమావు ఇడుక్కి, కేరళలో ఉన్న కులమావు అనే చోట అండర్ వాటర్ అంటే నీళ్ళ లోపల అకౌస్టిక్స్ అంటే ఏంటి? సౌండ్ సిస్టమ్ అంటాం కదా. సో ఆ అకౌస్టిక్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆల్రెడీ ఒకటి ఉంది. అక్కడే ఈ స్పేస్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
అండ్ దీన్ని డిఆర్డిఓ ఇనాగ్రేట్ చేసింది అన్నాం కదా. తయారు చేసిండేది ఎవరు అని అంటే డిఆర్డిఓకి సంబంధించిన ఒక ల్యాబొరేటరీ, అది నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబొరేటరీ. డిఆర్డిఓకి అసోసియేటెడ్గా ఉండే ఒక ల్యాబొరేటరీ నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబొరేటరీ వాళ్ళు ఈ స్పేస్ అనే దాన్ని తయారు చేశారు. దాన్ని డిఆర్డిఓ ఎక్కడ ప్లేస్ చేసింది? కులమావు, కేరళలో ఉన్న కులమావులో పెట్టడం జరిగిందనమాట. సో ఇది ఎందుకు, ఈ స్పేస్ అనేది ఏం చేస్తుంది అంటే, స్పేస్లో 2 డిస్టింక్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఈ స్పేస్ అనే దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ ఆన్ ద వాటర్ సర్ఫేస్, ఇంకోటి సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్. ఎంతవరకు సబ్మెర్స్ అవుతుంది? అప్ టు డెప్త్ ఆఫ్ 100 మీటర్స్. 100 మీటర్స్ డెప్త్ లోపల ఒక కాంపోనెంట్ ఉంటుంది. అండ్ ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ ఆన్ ద వాటర్ సర్ఫేస్ ఒక కాంపోనెంట్ ఉంటుందన్నమాట. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే, evaluation of complete sonar systems, facilitating rapid development and retrieval of scientific packages such as sensors and transducers. మెయిన్ వీళ్ళు చేసే పని ఏంటి అంటే సోనార్ సిస్టమ్స్ని ఎవాల్యుయేట్ చేయడము. ఓకే, అయితే సోనార్ సిస్టమ్స్ అంటే ఏంటి అనేది తెలియాలి కదా. వాట్ ఈజ్ సోనార్? సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ అంటే ఏంటి? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సో ఇది ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ అ టెక్నిక్ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ అండ్ లొకేటింగ్ ఆబ్జెక్ట్స్ అండర్ వాటర్ బై ట్రాన్స్మిటింగ్ సౌండ్ వేవ్స్ అండ్ అనలైజింగ్ ఎకోస్ దే ప్రొడ్యూస్. సింపుల్గా చెప్పాలంటే మీరు మూవీస్ చూస్తున్నట్టయితే సబ్మెరైన్స్, ఇప్పుడు ఎనిమి సబ్మెరైన్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ సౌండ్ వేవ్స్ ద్వారా వీళ్ళు ముందుగానే దాన్ని ట్రాక్ చేసి ఏదో ఒక ఎనిమి సబ్మెరైన్ వస్తుంది మనకు దగ్గరగా, సమ్ మిజైల్ ఏదో వస్తుంది, ఇట్లా డిటెక్ట్ చేయగలుగుతారు. అంటే ఆ ఎకోస్, ఆ సౌండ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని వీళ్ళు డీకోడ్ చేసి ఏదో సంథింగ్ ఇట్ ఈస్ కమింగ్ నియర్ టు అస్ అని చెప్పి కనుక్కోగలుగుతారు. దాన్నే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అంటారు. ఈ సోనార్, ఈ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ని ఇంకా బాగా డెవలప్ చేయడం కోసం పెట్టిండైతే ఈ స్పేస్ అనేది. అండ్ ఇట్ హ్యాస్ 2 కాంపోనెంట్స్, ఒకటి ఫ్లోటింగ్ది, ఇంకోటి సబ్మెర్సిబుల్ కాంపోనెంట్ అప్ టు ద డెప్త్ ఆఫ్ 100 మీటర్స్. ఓకేనా. సో అది డిఆర్డిఓ వాళ్ళు, డిఆర్డిఓ యొక్క నావల్ ఫిజికల్ ఎవరు తయారు చేస్తే నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబొరేటరీ ఆఫ్ డిఆర్డిఓ వాళ్ళు దీన్ని తయారు చేశారు. అండ్ డిఆర్డిఓ దీన్ని ఇనాగ్రేట్ చేసి ఎక్కడ ప్లేస్ చేయడం జరిగింది? కేరళలోని కులమావులో ప్లేస్ చేయడం జరిగింది. ఇన్ అండర్ వాటర్ అకౌస్టిక్ రీసెర్చ్ ఫెసిలిటీలో పెట్టడం జరిగిందనమాట. టు డిటెక్ట్ సోనార్ సిస్టమ్స్, టు ఎవాల్యుయేట్ దెమ్. ఓకే, లెట్ us move on to the next one. Surya Tilak project, a remarkable endeavor recently unfolded at Ayodhya, bringing sunlight to the forehead of Sri Ram Lalla. మనకి రీసెంట్గా శ్రీరామనవమి కంప్లీట్ అయింది కదా. ఆ రోజు శ్రీరామనవమి రోజు ఏం చేశారు? అయోధ్యలో కొత్తగా కట్టిన టెంపుల్లో రామ్లల్లా విగ్రహం ఉంది కదా. సో ఆ రామ్లల్లా విగ్రహానికి సూర్య తిలకం దిద్దారు అని చెప్పి న్యూస్లో అంతా వచ్చింది. సో ఈ సూర్య తిలకం అనేది సైంటిఫికల్లీ ఇట్ హ్యాస్ బీన్ డన్ సైంటిఫికల్లీ. మామూలుగా మనకి పాత పూర్వకాలం టెంపుల్స్లో చాలా వాటిల్లో మనం చూస్తూనే ఉంటాము, పాదాల మీద ఒక పర్టికులర్ డే రోజు పాదాల మీద సూర్యకిరణాలు పడతాయి, లేదా ఇట్లా పాదాల దగ్గర నుంచి ఇలా పైకి ఆ టైంని బట్టి ఆ రోజు ఇలా పై రాక సూర్యకిరణాలు పడుతూ వెళ్తాయి, లేదా ఇట్లా మొహం మీద పడతాయి, అలా అంటారు కదా. అలా అయోధ్యలో రామ్లల్లాకి కూడా ఇట్లా తిలకం లాగా, అంటే మొహానికి తిలకం పెట్టుకుంటారు కదా, బొట్టు, అలా సూర్యకిరణాలతో సూర్య తిలక్ అనేది తిప్పియడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ సైన్స్. అయితే దీని వెనకలు ఉన్నది ఎవరు అనేది ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని సూర్య తిలక్ ప్రాజెక్ట్ అని అంటారు. ఇట్ ఈస్ అ యూనిక్ ఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రెడిషన్ అనమాట. సో లార్డ్ రామ్స్ ఐడల్ మీద ప్రిసైజ్ బీమ్ ఆఫ్ సన్లైట్ వేపియడం జరిగింది డ్యూరింగ్ ద రివర్డ్ ఫెస్టివల్ ఆఫ్ శ్రీరామనవమి. దీని వెనకలు ఉన్నది ఎవరు అని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాస్ క్రూషియల్ ఇన్ సూర్య తిలక్ ప్రాజెక్ట్ అట్ అయోధ్య. ఓకే, సూర్య తిలక్ ప్రాజెక్ట్లో కీ రోల్ ప్లే చేసిండేది ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు. ఓకేనా, వీళ్ళు ఏం చేశారు అంటే దే క్యారీడ్ అవుట్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ సన్స్ పొజిషన్, తర్వాత డిజైన్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ద ఆప్టికల్ సిస్టమ్ ఫర్ సూర్య తిలక్ ప్రాజెక్ట్. ఆ సన్ పొజిషన్ని చూసి ఆ తర్వాత మామూలుగా మనకి శ్రీరామనవమి అనేది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, అంటే మనం ఫాలో అయ్యే మామూలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్లో వస్తుంది కదా. కానీ హిందూ క్యాలెండర్ అనేది లూనార్ బేస్డ్గా ఉంటుంది. అంటే శ్రీరామనవమి అనేది లూనార్ బేస్డ్ మంత్గా మనం చెప్తాము, చైత్ర శుద్ధ నవమి అట్లా అని చెప్పి. సో అట్లా లూనార్ బేస్డ్గా ఇది ఉంటుంది. సో వీళ్ళు ఈ రెండింటిని బేస్ చేసుకొని
ప్రిసైజ్గా క్యాలిక్యులేట్ చేసి పలానా టైంకి ఎగ్జాక్ట్లీ అది అలా పడేలాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు డిజైన్ చేసిన ప్రాజెక్టే సూర్య తిలక్ ప్రాజెక్ట్ అనమాట. సో దీన్ని ఏమంటాము అంటే ఆప్టో మెకానికల్ సిస్టమ్ అని అంటారు. ఆప్టో మెకానికల్ సిస్టమ్ అంటే ఇట్ సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ ద ఆప్టికల్ అండ్ మెకానికల్ కాంపోనెంట్స్ ఫర్ ప్రిసైజ్ సన్లైట్ మ్యానిపులేషన్. ఓకేనా, వీళ్ళు ఆప్టిక్స్ని మెకానిక్స్ని రెండింటిని కలిపి ఒక ఆప్టో మెకానికల్ సిస్టమ్ ద్వారా సూర్య తిలక్ ప్రాజెక్ట్ వాజ్ మేడ్ సక్సెస్ఫుల్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనమాట. సో ఇది ఏంటి ఆప్టో మెకానికల్ సిస్టమ్ అనేది సింపుల్గా చెప్పాలంటే మనకి పెరిస్కోప్ ఉంటుంది కదా, సబ్మెరైన్స్లో ఇట్లా చూడడానికి హెల్ప్ అవుతుంది. పెరిస్కోప్ ఎల్ షేప్ లాగా ఉంటుంది. సో అట్లా దానిలాగా పనిచేస్తుంది అనమాట ఈ ఆప్టో మెకానికల్ సిస్టమ్ అనేది. మొత్తం 19 గేర్స్ ఉన్నటువంటి ఈ సిస్టమ్ సన్స్ పొజిషన్కి తగినట్టుగా దాన్ని అది అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా అక్కడ శ్రీరామనవమి రోజు సూర్య తిలకం దిద్దేలాగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీంట్లో మొత్తంగా 4 మిర్రర్స్ 2 లెన్సెస్ వాడారు ఈ IIA ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు. అండ్ దీంట్లో ఇంకా కీ రోల్ ప్లే చేసిన మిగతా వాళ్ళు ఎవరు, ఆప్టో మెకానికల్ సిస్టమ్ కోసము పనిచేసిండేది ఎవరు అనంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CBRI వాళ్ళు అండ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, ఇవి రెండూ కూడా కలిసి ఒకదాంతో ఒకటి కొలాబరేట్ అవుతూ సూర్య తిలక్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి కారణమయ్యాయి. ఓకేనా. నెక్స్ట్ 9th article, the Defense Research and Development Organization DRDO conducted a successful flight test of long range Nirbhay cruise missile which is also known as Indigenous Technology Cruise Missile. దీన్నే ICTM అంటారు. ICTM మనము ICBM విన్నాము, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని. ఇది ITCM అంటే ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్. దీన్నే నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది టెస్ట్ ఫ్లైట్ చేయడం జరిగింది ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. అది సక్సెస్ఫుల్ అయ్యింది. DRDO సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. అయితే ఈ ITCM అంటే ఏంటి అనేది చూద్దాము. నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ఈజ్ డెవలప్డ్ బై బెంగళూరు బేస్డ్ DRDO ల్యాబొరేటరీ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు దీన్ని తయారు చేశారు మిగతా ల్యాబొరేటరీస్తో కలిసి. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అని అంటే ఇది 2 స్టేజెస్లో ఉంటుంది. ICTM అనేది 6 మీటర్ లాంగ్ ఉంటుంది, 1.5 టన్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇది 0.9 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తూ తర్వాత ఎంత దూరంలో ఉన్న టార్గెట్స్ని స్ట్రైక్ చేయగలదు అంటే 1000 కిలోమీటర్స్ వరకు ఉన్న టార్గెట్స్ని హిట్ చేయగలదు అనమాట. ఓకేనా. దీంట్లో ఇండిజినస్ ప్రొపల్షన్ సిస్టమ్ అండ్ మానిక్ టర్బోఫాన్ ఇంజిన్ని వాడి ఈ ITCMని తయారు చేయడం జరిగింది. DRDOకి సంబంధించిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. దీని లెంత్ ఎంత 6 మీటర్స్, వెయిట్ ఎంత 1.5 టన్స్ అండ్ దీని స్పీడ్ ఎంత 0.9 మ్యాక్స్ స్పీడ్. అండ్ దీన్ని 1000 కిలోమీటర్స్ అవతల ఉన్నటువంటి టార్గెట్ని కూడా ఇది స్ట్రైక్ చేయగలదు. ఇది కంప్లీట్లీ ఇండిజినస్లీ మేడ్ అండ్ దిస్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ బై DRDO ఫ్రమ్ ఒడిస్సా కోస్ట్. చండీపూర్ దగ్గర టెస్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ 10th one, IIT కాన్పూర్ టు కొలాబరేట్ విత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ వాళ్ళతో IIT కాన్పూర్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. దేనికోసం అయ్యారు అని అంటే వీళ్ళు దీంట్లో కీ పాయింట్స్ ఏంటి, వీళ్ళు దేనికోసం ఒకరితో ఒకరు కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఒక MOUని సైన్ చేసుకున్నారు IIT కాన్పూర్ ఇంకా AFMS వాళ్ళు. ఏంటి ఆ MOU అని అంటే ఇట్ విల్ కొలాబరేట్ టు అండర్టేక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ టు అడ్రస్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై సోల్జర్స్. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు అని అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు అంటే పర్టికులర్గా ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాటి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి IIT కాన్పూర్ తోటి వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. సో దీంట్లో ఇది ఇక్కడ ఫస్ట్ టైం వీళ్ళు AI డయాగ్నోస్టిక్ మోడల్స్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ మోడల్స్ని కూడా యూజ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సోల్జర్స్ యొక్క హెల్త్ కోసం అని చెప్పి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు ఎవరితోటి కొలాబరేట్ అయ్యారు, IIT కాన్పూర్ తోటి. ఈ IITs ఇన్ యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎక్కువసార్లు మనకు క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట వీటి నుంచి. ఓకేనా. సో ఇవి ఇవాళ ఈ వీక్ ఉన్నటువంటి PIB ఆర్టికల్స్. ఎవ్రీ వీక్ మనం PIBలో వచ్చే ఆర్టికల్స్ అన్నిటినీ ఎగ్జామ్కి రిలవెంట్గా ఉండేవి డిస్కస్ చేస్తున్నాము. సో మేక్ నోట్స్ ఆఫ్ ఇట్. అండ్ ఎందుకంటే మనకి ఈ మధ్య అడుగుతున్న ట్రెండ్ ప్రకారం క్వశ్చన్స్ అన్నిటినీ PIB నుంచి డైరెక్ట్గా సోర్స్ చేసి అడుగుతున్నారు, లైన్ కూడా. కాబట్టి దీన్ని నోట్స్ చేసుకోండి, రివిజన్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్. అండ్ మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ PIB ఆర్టికల్స్ తోటి డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.